నమస్కారం. హర్రర్ సినిమాల చరిత్రలోనే ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. తక్కువ బడ్జెట్‌తో తీసి ప్రపంచాన్నే వణికించిన సినిమా 'ద ఈవిల్ డెడ్'. ఈరోజు మనం 1981లో శామ్ రైమీ దర్శకత్వంలో వచ్చిన ఒరిజినల్ ఈవిల్ డెడ్ కథేంటో చూద్దాం. కారులో కొంతమంది ఫ్రెండ్స్ యాష్, తన గర్ల్ ఫ్రెండ్ లిండా, షిర్లీ, స్కాట్, తన గర్ల్ ఫ్రెండ్ షెల్లీ వీళ్ళంతా పిక్నిక్ వెళ్తుంటారు. జాలీగా పాటలు పాడుకుంటూ అడవిలో వెళ్తుంటారు. స్కాట్ కారు నడుపుతుంటాడు. యాష్ అడవిలో ఆ బిల్డింగ్ మ్యాప్లో ఎక్కడుందో చూస్తూ ఉంటాడు. వీళ్ళంతా ఒక కాటేజీకి వెళ్తుంటారు. అది అడవికి మధ్యలో ఉంటుంది. దాని అద్దె రోజుకి ₹50 మాత్రమే. దారిలో ఒక చెక్క బ్రిడ్జి తగులుతుంది. వాళ్ళకి 3 టన్నుల కంటే ఎక్కువ బరువుతో వెళ్ళరాదు అని రాసి ఉంటుంది. వాళ్ళు ఆ బ్రిడ్జి పై నుంచి కారుతో నెమ్మదిగా వెళ్తుంటారు. అప్పటికే అది కూలిపోయే స్టేజ్లో ఉంటుంది. బ్రిడ్జి దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి అడవిలో ఉన్న కాటేజ్ వస్తుంది. ఆ కాటేజ్ డోర్ దగ్గర ఒక ఉయ్యాల కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకుంటూ ఉంటుంది. తాళం ఆ డోర్ పైనే ఉంటుంది. స్కాట్ తాళం తీసిన వెంటనే ఉయ్యాల కొట్టుకోవడం ఆగిపోతుంది. తర్వాత తాళం తీసి డోర్ తీసి లోపలికి వెళ్తాడు స్కాట్. ఆ ఇల్లంతా చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ ఇల్లంతా కలయి మిగతా వాళ్ళు కూడా సామాన్ తీసుకొని లోపలికి వచ్చేస్తారు. స్కాట్ అక్కడ స్టోర్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ రంపం, ఇనుప వస్తువులు, అన్ని రకరకాల వస్తువులన్నీ ఉంటాయి. ఒక మనిషిని మొక్కలుగా చేయడానికి కావలసిన సామాన్లన్నీ ఉంటాయి. ఈ లోపు చీకటి పడుతుంది. షిర్లీ అక్కడ ఉండే గడియారాన్ని బొమ్మగా వేస్తుంటుంది. కానీ ఈ లోపులో గాలి వచ్చి షిర్లీ అని పిలుపు వినిపిస్తుంది. కిటికీలోంచి వస్తుంది. అది ఎవ్వరూ కనబడరు. అప్పుడు అప్రయత్నంగా తన చేతిని ఎవరో పట్టుకొని బలవంతంగా ఆ పేపర్ మీద దెయ్యాల పుస్తకం బొమ్మ వేస్తుంది. అది తన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. తర్వాత కాసేపటికి నేలమాళిగ నుంచి సౌండ్ వస్తుంది. లోపల ఎవరో కిందకి కొడుతున్నట్టుగా వస్తుంది. వాళ్ళు ఉల్లాసంగా పార్టీ జరుపుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే నేలమాళిక డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ఆడవాళ్ళంతా అది చూసి భయపడతారు. లోపల జంతువు ఏదో ఉందేమో అని. లోపల ఏముందో చూస్తానికి కిందకి వెళ్తాడు స్కాట్. పైనుంచి యాష్ అరుస్తూ ఉంటాడు. కానీ కింద నుంచి స్కాట్ ఏం మాట్లాడు. కొంతసేపు చూసి యాష్ కూడా మెట్లు దిగి నెమ్మదిగా కిందకి వెళ్తాడు. స్కాట్ కోసం లోపల అంతా వెతుకుతాడు. లోపల ఇంకా గదులు ఉంటాయి. ఓ గది లోపల ఏదో శబ్దం అయితే నెమ్మదిగా తలుపు తెరిచి లోపలికి వెళ్తాడు యాష్. స్కాట్ ఒక్కసారి పక్క నుంచి వచ్చి యాష్ని జరిపిస్తాడు. యాష్ కూడా జడిసిపోతాడు. లోపల గంటతో పాటు టేప్ రికార్డరు, ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి. అక్కడ మనిషి చర్మంతో తయారు చేసిన భయంకరమైన పుస్తకం కనబడుతుంది. మంత్రదండం లాంటి చిన్న కత్తి కూడా ఉంటుంది. అది బహుశా అది నీ ప్రేమికురాలేమో అని పరిహాసం చేస్తాడు స్కాట్ నవ్వుతూ. యాష్ కూడా నవ్వేస్తాడు. వాటన్నిటినీ పైకి తీసుకొస్తారు ఇద్దరు. పైన టేప్ రికార్డర్ ఆన్ చేసి అందులో ఏముందో వింటారు. అది ఒక ప్రొఫెసర్ రికార్డ్ చేసిన రికార్డు. అందులో తను ఏదో నిధిని వెతుక్కున్నప్పుడు ఆ పుస్తకం తనకు దొరికిందంటూ చెప్తాడు. తన భార్యతో కలిసి ఇంట్లో ఉంటున్నప్పుడు ఈ పుస్తకం ఆ ఇంట్లో దొరికిందట. ఇది మనిషి చర్మంతో తయారు చేయబడింది. అక్షరాలు రక్తంతో రాయబడి ఉన్నాయి. తీరని కోరికలతో చనిపోయిన మనుషులు ఆత్మలై తిరుగుతూ ఉంటారట. అయితే అవి నిద్రావస్థలోనే ఉంటాయట. ఎవరైనా ఆ పిశాచాలను మేల్కొల్పాలంటే ఆ పుస్తకంలోని మంత్రాలను చదవాలని రాసి ఉంటుంది. అలా మేల్కొన్న పిశాచాలు మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. షిర్లీ ఇంకా వినలేక టేప్ రికార్డుని వెంటనే ఆపేస్తుంది. భయవేసింది షిర్లీ. స్కాట్ అయితే తనని ఆట పట్టించి మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేస్తారు. అందులో మంత్రాలను వింటారు అందరూ. ఆ మంత్రాలు పూర్తయినప్పటికీ పిశాచాలు మేల్కొంటాయి. ఇదిగా ఉండొచ్చు కదా, ఇదిగా ఉండకుండా మంత్రాలను కూడా వాళ్ళు వింటారు. పిశాచాలు ఉంటాయా, ఇద్దరు లేచేస్తాయి. వాటికి ఏదో అలారం పెట్టినట్టు. టేప్ రికార్డర్ ఆపేయమని గట్టిగా అరిస్తా షిర్లీ. వెంటనే ఇంటి పక్కన ఉన్న చెట్టు విరిగి దడేల్మని కొమ్మొచ్చి వీళ్ళ కిటికీ అడ్డాన్ని పగలబడేస్తుంది. అందరూ లేచి ఇంకా దాన్ని సరి చేసుకొని ఎవరి గదిలోగా వెళ్ళిపోతారు. తర్వాత యాష్ లిండాకి ఒక లాకెట్ గిఫ్ట్గా ఇస్తాడు. షిర్లీ తన గదిలో తాను వేసిన బొమ్మను చూస్తూ ఉండగా, షిర్లీ మాతో కలిసిపో అని దెయ్యం వాయిస్ కిటికీలో నుండి వినబడుతుంది. అది ఎవరి వాయిస్ అని తెలుసుకోవడం కోసం
బయటికి వెళ్తుంది. అసలు ఆ టైంలో అడవిలో ఒంటరిగా వెళ్ళడం అవసరమా? ఇంగ్లీష్ వాళ్ళకి మామూలుగా ఉండదు. అందుకే అక్కడ ఏం జరుగుద్దో చూద్దాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుక్కుంటూ వెళ్తుంది. ఉంటే వచ్చి చెప్తాడు మరి దీనికి. దానికి వేరే పని పాట ఏం లేదా? కుదురుగా దాని రూమ్ లో దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకొని పడుకోవచ్చు కదా. సరే, అది అలా అడవిలోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ మొక్కలు, వేర్లు, గోడలు ప్రాణం వచ్చినట్లు వచ్చి షిర్లీ మీద దాడి చేస్తాయి. షిర్లీ బట్టను చింపేసి మొత్తం దాడి చేస్తాయి. అక్కడ సీన్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. తనని చాలా బలవంతం చేస్తాయి. ఎలా ఒకలా దాని నుంచి తప్పించుకొని పారిపోయి ఇంటి దగ్గర చేరుకుంటది. పైనుంచి తాళం తీద్దామంటే సరిగా రాదు, ఎక్కడో ఇరుక్కుంటది. వెనక నుంచి ఏదో శక్తి అడవిలోంచి దాన్ని వెంటాడుతూ, షిర్లీని వెంటాడుతూ వచ్చేస్తుంటది. సరిగ్గా తాళం రాపోయేసరికి అది కింద పడిపోద్ది. యాష్ వచ్చి సడన్ గా తలుపు తీస్తాడు. వెంటనే లోపలికి వెళ్ళిపోయి తలుపేసేస్తుంది. అయితే షెర్లీని వెంటాడుతూ వచ్చిన అదృశ్య శక్తి కూడా అలా వెనక్కి వెళ్ళిపోద్ది. షెర్లీ చాలా భయపడిపోయి అక్కడి నుంచి వెంటనే తను తీసుకెళ్ళిపోమని ఏడుస్తుంది. ఇక చేసేది లేక యాష్ గాడు షెర్లీని తీసుకొని కారులో బయలుదేరుతాడు. అయితే దారిలో వాళ్ళు వచ్చిన బ్రిడ్జి కూలిపోయి ఉంటారు. అది అప్పటికే కూలిపోతున్నట్టుంది కదా. అది చూసి షెర్లీ ఏడ్చేస్తుంది. అయితే అది అందరినీ చంపేస్తుంది, ఇది దెయ్యం చేసిన పని అని ఏడుస్తూ కూర్చుంటది. ఇంక చేసేది లేక ఇద్దరు మొహాలు ఏలాడేసుకొని తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేసి వింటారు. ఈ పని పాట ఏముండదు. అందులో పిశాచి పట్టిన వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరిగితేనే గాని పిశాచం వదిలిపోదు అని చెప్తాడు. తన భార్యకి పిశాచి పట్టిందని తనను ముక్కలు ముక్కలుగా నరకలేక ఇక్కడ ఉన్న దెయ్యాలు తనను వదలవని చెప్పి తానే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి టేప్ రికార్డులో చెప్తాడు. ఈలోగా అక్కడ మిగతా ఇద్దరు ఆడవాళ్ళు పేక ముక్కలతోటి సరదాగా పేకాట ఆడుకుంటారు. ఈ లోపల ఆ పేక ముక్కలు ఏంటో షెర్లీ చూడకుండానే ఆ ముక్కలేటో వరుసగా చెప్పేస్తుంది. అలా చెబుతూ మొత్తం దెయ్యం పట్టిన దానిలాగా పైకి గాలిలో ఎగురుతుంది. అయితే షెర్లీ చాలా వికృతంగా కనపడుతుంది. ముఖం అంతా వికృతంగా మారిపోయి దెయ్యం పట్టినట్టే ఉంటది. మమ్మల్ని ఎందుకురా నిద్ర లేపారు, మీరంతా పోతారు, మొత్తం పోతారు అని చెప్పి అక్కడే దముక్కుని ఓడిపోద్ది. ఏమైందో చూడడానికి వెళ్తాడు యాష్ గాడు. అది కుదురుంటాడు కదా, దీనికి ఏం జరిగిందో తెలుసుకుందామని దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళండి షెర్లీ సడన్ గా లేచి అక్కడ ఉన్న పెన్సిల్ తో ఏనా పాదం మీద గట్టిగా ఒక పోటు పొడుస్తుంది. అదేమో కుయ్యోమొర్రు నడుస్తుంటది. తర్వాత అందరినీ ఒక్కొక్కరికి 4 వేసేస్తున్న పాట్ మనిస్తుంటది. 4 తగిలిస్తుంది. అక్కడ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సినిమా చూపిస్తుంది అనమాట. ఎలా అయితే స్కాట్ గాడు షెర్లీని కొట్టి నేలమాలిగలోకి తోసేస్తాడు. తలుపు తీసుంది కదా, అందులో తోసేసి తలుపేసి పైనుంచి గొలుసుతో బిగించేస్తాడు. తెల్లారిగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. అమాయకులు కింద నుంచి షెర్లీ వికృతంగా అరుస్తూ ఉంటుంది. ఇక బయట ఉన్న శక్తులు కూడా ఆ ఇంటిని ముట్టిస్తూ ఉంటాయి. తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత షెర్లీ గదిలోకి తలుపు పగలగొట్టుకొని ఇంకో శక్తి వచ్చేస్తుంది. ఆ శబ్దానికి బయట ఉన్న స్కాట్ గాడు లోపలికి వెళ్ళి చూస్తాడు. కిటికీ అద్దాలు పగిలిపోయి ఉంటాయి. అక్కడ ఎవ్వరూ కనబడరు. జాగ్రత్తగా వెతుకుతాడు. ఆ తర్వాత బాత్రూమ్ లో కూడా వెతుకుతాడు. అక్కడ ఎవరో కనబడరు. వెతికి వెనక్కి తిరిగే లోపు షెర్లీ హఠాత్తుగా స్కాట్ గడి మీద దాడి చేస్తాడు. ఆడి ముఖాన్ని గోరులతో రక్కుతుంది. మరి పైనుంచి కింద వరకు ముఖాన్ని బర్ర గోరుతో రక్తుంటే ఆడి ముఖం నుంచి రక్తం బడబడా వచ్చేస్తుంటది. తర్వాత వాడి మీదకి ఎక్కి ఇంకా రక్కేస్తుంటది. ఆడిక దాన్ని పట్టుకొని అలా బయటకు వచ్చేస్తాడు. స్కాట్ షెర్లీని ఒక్క ఎత్తేసి మొత్తానికి ఎత్తి పడేస్తాడు. అది వెళ్ళి తన మొహం మంటల్లో పడుతుంది. అది మొహం కాలిపోతుందని తెలిసి తన గర్ల్ ఫ్రెండ్ అని వెంటనే గుర్తొస్తుంది స్కాట్ గారికి. అమ్మో దీని మొహం కాలిపోతే మళ్ళీ దీన్ని పెళ్లి చేసుకునేమో అనుకొని వెంటనే దాన్ని కాలు పట్టుకొని కిందకి లాక్కొచ్చేస్తాడు. దాని మంటల నుంచి రక్షిస్తాడు. దానికి అది థ్యాంక్ యూ అని చెప్తుంది. అయినా మళ్ళీ ఊరుకోవచ్చు కదా, మళ్ళీ రాగ్గడి మీద దాడి చేస్తుంది షెర్లీ. యాచిన ఒక్క తోపు తోస్తే ఎగిరి పడతాడు. వాడి మీదేమో చక్రాక దబేలు మీద పడిపోద్ది. ఆడికి పైకి లేకలేకపోతాడు. అక్కడ ఉన్న కత్తితో షెర్లీ స్కాట్ ని పొడవబోతుంటే స్కాట్ గాడే షెర్లీ చేతిని పట్టుకొని చేతిని కత్తితో కోసేస్తాడు. షెర్లీలో ప్రవేశించే పిశాచం అది తన చేతిని తనే కొరికి తినేసుకుంటుంది.
ఆ దృశ్యం చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. దాని చేతిని అదే కొరికేసుకొని ఉంటుంది. కింద పడిన కత్తిని తీసుకొని షిల్లీని పొడిచేస్తాడు ఇంక. అప్పుడు షిల్లీ నోటి నుంచి, చేతి నుంచి, ఒంటి నుంచి అదొక రకమైన ద్రవం వచ్చి అందరి మీద పడిపోతుంది. శ్రోతకు పడిపోతుంది షిల్లీ. మళ్ళీ సడన్ గా లేచి స్కాట్ మీద దాడి చేయబోతుంటే యాష్ చేతిలో ఉన్న గొడ్డలు తీసి వెళ్ళి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఎంత నరికినా ముక్కలు ఇంకా కదులుతూనే ఉంటాయి. ఏదో చేప ముక్కలుగా నరికిన ఇంకా కదులుతూ ఉంటాయి, అలా ఉంటాయన్నమాట. చాలా దారుణం. వాటినన్నిటిని బెడ్షీట్లో కట్టి బయట పూడ్చిపెట్టేస్తారు. కాలికి దెబ్బ తగిలి పడుకున్న లిండాని అక్కడే వదిలేసి ఇద్దరు వెళ్ళిపోదాం అంటాడు స్కాట్. యాష్ కుదరదంటాడు. అయితే యాష్ రానే లోపలికి స్కాట్ ఒంటరిగానే బయలుదేరి వెళ్ళిపోతాడు. తెల్లారిలో ఉన్న షెర్లీ యాష్ని భయపెడుతూ ఉంటది. యాష్ ఎండా గదిలోకి వెళ్తాడు. ఆ గాయాన్ని చూస్తాడు. గుర్తుండగానే ఆ గాయం పెద్ద అయిపోయి అది కూడా దెయ్యంగా మారిపోయినట్టు అనిపించి వెంటనే పరిగెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. సరిగ్గా అదే టైంలో స్కాట్ గాడు గాయాలతో యాష్ పై పడతాడు. బయటికి వెళ్ళిపోయాడు కదా యాష్ గాడు అని బయట అయ్యో ఫుట్బాల్ ఆడేసుకొని ఉంటాయి. వాడు మళ్ళీ లోపలికి వచ్చేసాడు. మనం రక్షించమని ఏడుస్తాడు స్కాట్ గాడు. ఈ లోపు నిండా కూడా సజ్జగా మారొచ్చి గుమ్మానికి అడ్డంగా కూర్చొని నవ్వుతూ ఆడపాడుతూ ఉంటుంది. అందరూ పోతారు, మొత్తం పోతారు అంటాడు స్కాట్ గాడు. మనకేం అవ్వదురా అంటాడు యాష్ ఏదో వాడిని ఉరుకోబెట్టడానికి. స్కాట్ బాధపడుతుంటే నిండా పిశాచి నవ్వుతూ వాడిని పరిహసిస్తూ ఉంటుంది. యాష్ కోపం వచ్చేసి నిండాని ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు. గన్న తీసి దాన్ని చంపేద్దాన్ని గురి పెడతాడు. కానీ అది మళ్ళీ మామూలు ఎండలాగే మారిపోయి దెయ్యం వదిలేసినలాగా నాటకం ఆడుతుంది. ఈ లోపు నేలమాలికలో ఉన్న షిర్లీ కూడా మామూలు స్థితిలోకి వచ్చినట్టు, మామూలు మనిషి అయిపోయినట్టు మాట్లాడుతుంది. అది వదిలించుకునేటప్పటికీ పాట పాడుతూ వాడిని వేళాకోళం చేస్తుంటుంది లిండ. యాష్ కోపం వచ్చేసి దాన్ని బయట పడేస్తాడు. లోపలికి వచ్చి చూసినప్పటికీ స్కాట్ చనిపోయి ఉంటాడు. తర్వాత కిటికీలో చూసే లోపలికి లిండా సడన్ గా వచ్చి కత్తితో యాష్ చేతి మీద దాడి చేస్తుంది. తర్వాత లిండా కత్తితో యాష్ మీద దాడి చేస్తూ ఉంటుంది. కింద ఉన్న నేలమాలిక దగ్గరికి వెళ్ళే లోపలికి కింద నుంచి షిర్లీ పిశాచి ఇద్దరూ కలిసి యాష్ని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. ఆఖరికి ఎలాగైతే లిండాని కూడా పొడిచారు. దాన్ని కప్పెట్టేసి కింద పడ్డ లాకెట్ తీసుకుందామని తీసుకుంటాడు. భూమిలోని సడన్ గా వచ్చి అది మళ్ళీ ఆడ కాళ్ళు కొరికేస్తుంది. అలా దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న పొడుగు పారతోటి నిండా తల నరికేస్తాడు. అలా లిండా ముండం రక్తం అంతా యాష్ ముఖం మీదకి చిందించి కొడతాడు. తర్వాత ఇంటి లోపలికి వచ్చేటప్పటికి కింద ఉన్న షిర్లీ తప్పించుకుని ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. దాడి చేస్తే షిర్లీని బయటికి గంటేసి తడిపారు. గన్తో పిలిచేస్తాడు. తర్వాత గన్ బుల్లెట్స్ కోసం కిందకి వెళ్తాడు. కింద అన్నిటిలోంచి రక్తం వచ్చి రక్తం మొత్తం తన ముఖం మీద పడుతుంది. తర్వాత గన్ బుల్లెట్స్ తీసుకొని పైకి వస్తాడు. ఆ సినిమా చూస్తే అనుక్షణం భయంగా ఉంటుంది. ఆ తర్వాత దెయ్యాలన్నీ వాడిన గదిలో చాలా భయపెట్టేస్తాడు. అద్దంలో చెయ్యి పెడితే అద్దంలోకి తన చెయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత దగ్గరికి వెళ్ళి నిలబడగానే తలుపు వెనక నుంచి 2 చేతులు వచ్చి యాష్ ఏకను పట్టుకుంటాడు. అది విడిపించుకొని షెర్లీని గన్నతో పేల్చేస్తాడు. లోపల స్కాట్ కూడా పిశాచిగా మరి యాష్ మీద దాడి చేస్తాడు. స్కాట్ పిశాచిగా మరి యాష్ని పీక పట్టుకొని పైకి లేపేస్తాడు. యాష్ ఊపిరాడక స్కాట్ గాడి 2 కళ్ళును ఏళ్ళతో పొడిచేస్తాడు. వాడి కళ్ళల్లోంచి రక్తం బొటబొటా బయటకు వచ్చేస్తాడు. ఇది చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. లోపు కింద పడి ఉన్న దెయ్యాల పుస్తకం కనబడుతుంది. దాన్ని తీసుకొని మంటల్లో పడేద్దాం అనుకున్న లోపల బయట నుంచి షెర్లీని పిశాచి వచ్చి యాష్ని వెళ్లకుండా అడ్డుకుంటాడు. ఓ పక్క స్కాట్ తన కాలిని పట్టుకొని లాగేస్తూ ఉంటాడు. షెర్లీని అక్కడ ఉన్న రాడ్ తీసుకొని యాష్ గాడిని బాధడం మొదలెడతాడు. అప్పుడు కింద పడ్డ లాకెట్తో బుక్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. చాలా కష్టం మీద ఆ బుక్ని లాక్కొని తర్వాత ఆ బుక్ని మంటల్లో పడేస్తాడు. ఇప్పుడు జరుగుతున్న సీన్లు చాలా అత్యంత జుగుప్సాకరంగా ఉంటాయి. కడుపులో తిప్పేసినట్టు ఉంటాయి. పుస్తకం కరిగిపోతూ ఉంటుంది. ఆ పుస్తకం కరిగిపోతున్నట్లుగానే పిశాచాలు కూడా కరిగిపోతూ ఉంటాయి. ఆ పిశాచాల కడుపులోంచి వేగులు, పురుగులు, చేతులు, కాళ్ళు బయటికి వస్తాయి. చెర్లీ కరిగిపోతూ కింద పడితే దాని తల నుంచి వచ్చే రక్తం మొత్తం యాష్ గాడి ముఖం మీద పడుతుంది. అలా అది పూర్తయ్యేటప్పటికి తెల్లారిపోతుంది. యాష్ నెమ్మదిగా తలుపు తెచ్చుకొని బయటికి అయితే యాష్ నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఆ బుక్లో లేని ఇంకొక శక్తి ఏదో వేగంగా వెనక నుంచి వచ్చి యాష్ గాని ఢీకొంటుంది.
అంతే, అక్కడితో ఆ సినిమా అయిపోతుంది. మీకు ఇలాంటి సినిమాలు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.